మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు నివాసంలో బీఆర్ఎస్ నేతలు సమావేశం నిర్వహించారు. రాజు ఇంటి దగ్గర నుంచి అరికెపూడి గాంధీ ఇంటికి బయలుదేరటానికి సిద్ధమవుతున్నారు. దీంతో అక్కడికి పోలీసులు షంబీపూర్ రాజు ఇంటి వద్దకు చేరుకున్నారు. ఏ క్షణమైనా అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని ఎమ్మెల్యే గాంధీ అంటున్నారన్నారు. ఇక రాజకీయంలో నీకు నీతి నియమం ఉంటే కేసీఆర్ ని కలవాలని ఎమ్మెల్సీ రాజు వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కులమతాలు ప్రాంతీయ విభేదాలు లేవన్నారు. తమ కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారని, కాంగ్రెస్ నాయకులను మాత్రం స్వేచ్ఛగా వదులుతున్నారన్నారు. ఇక అదేవిధంగా నేడు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కూడా మహిళా కాంగ్రెస్ నేతలు కలవనున్నారు. మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణితో పాటు పలువురు మహిళా కాంగ్రెస్ నాయకులు స్పీకర్ ప్రసాద్ కుమార్ ని మినిస్టర్ క్వార్టర్స్ లో కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కూడా స్పీకర్ ను కోరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఆ ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. మొత్తంగా అయితే కౌశిక్ రెడ్డి అరికెపూడి వర్సెస్ గా నడుస్తుంది. అయితే మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ మహిళా నేతలు కూడా స్పీకర్ కు గడ్డం ప్రసాద్ కు కూడా మరి వినతి పత్రం ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. ఆయనపై కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని. సో దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? భవానీ, ఏదైతే పార్టీ ఫిరాయింపుల అంశం ఏదైతుందో దీనిపైన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర విమర్శలు తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనే విధంగా చేశాయి. ఏదైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దాదాపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడం, దీనికి సంబంధించి ఇటు బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్లడం, తర్వాత కోర్టు కూడా దాదాపు 4 వారాల ఏదైతే అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసి 4 వారాల్లో మీరు దీనిపైన నిర్ణయం తీసుకోవాలి, లేదంటే మేమే నిర్ణయం తీసుకుంటాం. సో ఇది ఉన్నప్పటికీ తాజాగా ఏదైతే కౌశిక్ రెడ్డి ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ భవన్ లో ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా అరికెపూడి గాంధీ చైర్మన్ చేశారు మొన్ననే కాంగ్రెస్ పార్టీ. దీంతో వీళ్ళందరూ 2 రోజుల్లో మీరు పార్టీ రాజీనామా చేయాలి, లేదంటే మీకు గాజులు చీర పంపుతున్నాను అని ఏదైతే కామెంట్ చేశారో దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మహిళలు అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు బగ్గుమన్నారు. వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి అనేసి మహిళా కమిషన్ కూడా ఫిర్యాదు చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా నేతలు. ఎందుకంటే మహిళలను అవమానం పరిచే విధంగా ఈ రకమైన కామెంట్ చేశారు కౌశిక్ రెడ్డి. తర్వాత నిన్న ఏదైతే ఎస్ఓడి అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లడం, ఆ కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్లి లోపలికి చర్చకెళ్లి ఆయన మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ ఇటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తోపులాట జరిగింది. అక్కడ అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం కూడా మనం చూసాం. తర్వాత కోడిగుడ్లతో కౌశిక్ రెడ్డి నివాసానికి ఇవన్నీ మనం చూసాం. చూసిన తర్వాత వెంటనే మాజీ మంత్రి ఎవరైతే హరీష్ రావు ఉన్నారో కొంతమంది అనుచరులంతా కూడా కౌశిక్ రెడ్డితో కమిషన్ దగ్గరికి వెళ్లి మీరు వెంటనే ఈ యొక్క అరికెపూడి గాంధీ పైన అత్యాచారం కేసు నమోదు చేయాలి. ఎందుకంటే ఎప్పుడు ఈ సంస్కృతి లేదు. ఒక ఎమ్మెల్యే అందరికి ఆదర్శం ఎమ్మెల్యే మరొక ఎమ్మెల్యే ఇంటి మీదకి వచ్చి దాడి చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి అలా ధర్నా చేయడం. దీంతో వెంటనే పోలీసు వాళ్ళు ఈ రోజు తాజాగా చూస్తే ఈ రోజు ఒక పిలుపుని ఇచ్చారు హరీష్ రావు. ఏంటంటే ఈ రోజు అరికెపూడి గాంధీ నేను బీఆర్ఎస్ లోనే ఉన్నాను చెప్పాడు కాబట్టి మేమందరం మీ ఇంటికి వస్తాము, మీ ఇంట్లో సమావేశం పెట్టుకుందాము, ఆ బీఆర్ఎస్ పార్టీ జెండా మీ ఇంటి పైన ఎగేద్దామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో ఈ రోజు ఏదైతే చెంబుపూరి రాజు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే చెంబుపూరి రాజు నివాసంలోని బీఆర్ఎస్ నేతలంతా కూడా మాజీ నేతలంతా కూడా సమావేశమయ్యారు. వాళ్ళందరూ కూడా అరికెపూడి గాంధీ నివాసానికి రావాలని చూస్తున్న సమయంలో భారీగా పోలీసులంతా కూడా ఇటు చెంబుపూరి నివాసానికి చేరుకున్నారు. వాళ్ళను ఇంటి నుంచి బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేయబోతున్నారు. దాంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో పిలుపుచ్చారు బీఆర్ఎస్ తల్లి రావాలి హైదరాబాద్ అనేది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి హరీష్ రావు ఇచ్చిన పిలుపుతో. దీంతో ఎవరు కూడా బయటికి రాకుండా పోలీసులు కూడా ప్రతి ఒక్క నాయకుని ఇంటి దగ్గర వరించి వాళ్ళందరూ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఇటు హరీష్ రావును కూడా హౌస్ అరెస్ట్ చేశారు, తలసాని శ్రీనివాసన్ హౌస్ అరెస్ట్ చేశారు, అదేవిధంగా మాజీ మంత్రులను హౌస్ అరెస్ట్ చేశారు. సో మొత్తానికి ఇప్పుడు అరికెపూడి గాంధీ నివాసం దగ్గర కూడా వాళ్ళు రాకుండా భారీగా పోలీసులు చేరుకొని ఆయన నివాసం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఏదైతే రహదారులు ఉన్నాయో ఆ రహదారులను మొత్తాన్ని కూడా పోలీసులు మూసివేయించారు. అరికెపూడి గాంధీ నివాసానికి ఈవెన్ మీటింగ్ కూడా వెళ్ళలేకుండా చేశారు.
సో మొత్తానికి ఈ రోజు చూస్తే ఇదంతా ఒక ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మరి వీళ్ళందరూ కూడా మేమంతా ఖచ్చితంగా అరకపూడి గాంధీ నివాసానికి వెళ్తాం అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా అవి చేరుకున్నారు. సో ఇదంతా కూడా రాత్రంతా ఉద్రిక్త పరిస్థితులు మనం చూసాం. హరీష్ రావుతో పాటు కొంతమంది నేతలంతా కూడా అరెస్ట్ చేసి బాబునగర్ దగ్గర ఉన్న ఏదైతే తలకొండపల్లి అదేవిధంగా ప్రాంతాన్ని తీసుకున్న సమయంలోని మధ్యలో బీఆర్ఎస్ నేతల పోలీసు వాహనాలను ఆపడము, అదేవిధంగా పోలీసు వాహనాలని టైర్లో గాలి తీయడం, అక్కడ కొన్ని దిష్టి బొమ్మలు, ఇవన్నీ కాస్త ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా కాసేపటి క్రితమే ఇటు డీజీపీతో సమావేశమయ్యారు. చాలా సీరియస్ అయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కాసేపటి క్రితమే డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇలాంటివి సహించము, ఇలాంటి కావాలని చేసి ఉద్దేశపూర్వకంగా సెంటిమెంట్ రాజు చేయడము, ఈ రకంగా ఉద్రిక్త పరిస్థితుల్లో నెలకొన్న ప్రజలకు భయభ్రాంతులకు గురి చేసే వాళ్ళు ఎవరైనా సరే వారిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. దాంతో పాటు ఏదైతే కౌశిక్ రెడ్డి మొన్న దీనికంతా వివాదం అంతా కౌశిక్ రెడ్డి కారణం అదైతే మహిళల్లో మీ అందరికీ ఒకసారి గాలి పంపిస్తున్నానని చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ మహిళా నేతలు కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు అంటే అంత చిన్న చూపు అనుకుంటున్నారా మీరు? మహిళల ఈ రకం కించపరిచే విధంగా మీరు ఎట్లా కామెంట్ చేస్తున్నారు? వెంటనే క్షమాపణ చెప్పాలి. అదే విధంగా అతన్ని పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పేసి మహిళలు డిమాండ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మహిళలు. దీంతో పాటు ఈ రోజు మహిళా కమిషన్ కూడా కాసేపు క్రితమే వెళ్ళి కలవబోతున్నారు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే కౌశిక్ రెడ్డి మహిళలు ఈ రోజు దేశంలోనే మహిళలకు అంటే చూసాం ఈ తెలంగాణ రావడానికి కూడా మహిళలు ఏ రకమైన పాత్ర పోషించారు. ఈ రోజు దేశ ప్రథమ పౌరాలుగా ఒక రాష్ట్రపతి మహిళ ఉంది. అలాంటి వాళ్ళని బట్టి ఈ రోజు మహిళలపై కించపరిచే విధంగా మాట్లాడారు. కాబట్టి వెంటనే కౌశిక్ రెడ్డి పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మహిళా కమిషన్ ని యాదు చేయబోతున్నారు ఈ మహిళా నేతలు. సో చూడాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఇక బీఆర్ఎస్ ఏదైతే కామెంట్ చేశాడో కౌశిక్ రెడ్డి కామెంట్ చేశారో దీనిపైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆరాధించినట్టు తెలుస్తుంది. అసలు ఎందుకు ఏం జరిగింది ఏంటి గొడవ పైన ఈ అంశానికి సంబంధించి ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హరీష్ రావుతో కూడా ఫోన్ లో మాట్లాడినట్టు తెలుస్తుంది ఏం జరిగిందని. సో మొత్తానికి ఈ రోజు చూస్తే మాత్రం అక్కడంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మనం విజువల్ చూడొచ్చు. ఇటు చెమ్మపూర్ రాజు నివాసానికి కూడా షేరింగంపల్లి భారీగా పోలీసులు చేరుకున్నారు. అట్ ద సేమ్ టైం ఇటు అరకేపూడి గాంధీ నివాసం దగ్గర కూడా అంటే వాళ్ళు ఎవరు రాకుండా కూడా ఆయన ఇంటి చుట్టూ మొత్తం ఉన్న ఏదైతే రహదారుల్లో మొత్తం కూడా క్లోజ్ చేశారు. మొత్తం అదే విధంగా ఇటు బీఆర్ఎస్ నేతలను కూడా ఎవరిని హైదరాబాద్ రానివ్వకుండా కూడా ఇక్కడక్కడ అబ్జర్వ్ చేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కూడా కొంతమంది సీనియర్ నాయకులను అరెస్ట్ చేశారు. చూడాలి ఏం జరగబోతుంది ఏంటనే. ఈ ఎపిసోడ్ ఇంతతో అవుతుందా లేక ఇంకా దీని ఎంత కొనసాగింపుకుంటుందా ఏమవుతుందో చూడాల్సి ఉంటుంది. మొత్తానికి కౌశిక్ రెడ్డి చేసిన కామెంట్స్ ఇద్దరు ఎమ్మెల్యేల వ్యక్తిగతంగా విమర్శలు చేసుకోవడం ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద ఆందోళనకు దారితీసింది. చూడండి ఏం జరగబోతుందో చూడాల్సి ఉంటుంది. పోలీసులు మాత్రం ఈసారి గట్టి భద్రత చేశారు. ఎందుకంటే నిన్న అంటే ఇందులో లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా ఫెయిల్ అయిందని కూడా ఈ రోజు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఎందుకంటే అరకేపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి వస్తున్నానని చెప్పి గంట నుంచి ప్రచారం జరిగింది మీడియాలో. ఆ సమయంలో అరకేపూడి గాంధీ నివాసానికి పోలీసులు ఉండి అతన్ని వెళ్ళనివ్వకుండా ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాకపోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. ఎందుకంటే ఇక్కడ పోలీసులు కూడా చూసి చూడనట్లు ఉన్నారు అనేది ఈ రోజు బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఒకవేళ ఆయన వెళ్లకుండా ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఆ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి దాడి చేసేది ఉండేది, జరిగేది కాదు. పోలీసులు పట్టించుకోలేదు అనేది ఒక వాదన అయితే వస్తుంది. దీంతో ఈ నేపథ్యంలో పోలీసులు ఈ రోజు భారీగా చేరుకుని ఇటు చెమ్మపూరి నివాసం దగ్గర ఎవరైతే బీఆర్ఎస్ నేతలు ఉన్నారో వాళ్ళు ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. అట్ సేమ్ టైం ఈయన ఇంటి దగ్గర కూడా అలానే ఉన్నారు. చూడండి ఏం జరగబోతుంది. మరి పార్టీ అధిష్టానం కూడా దీనిపైన ప్రకటన చేస్తుందా? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ప్రకటన చేస్తుందా? ఈ అంశం సంబంధించి ఏం మాట్లాడుతారో చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కేసీఆర్ కూడా ఎలాంటి కామెంట్ చేయలేదు, స్టేట్మెంట్ రాలేదు. ఇటు ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఎలాంటి స్టేట్మెంట్ రాలేదు. కేవలం శాంతి భద్రత సమస్యలు తలెత్తకుండా డీజీ అని చెప్పేసి డీజీకి ఆదేశాలు జారీ చేశారు. చూడాలి మరి ఏం జరగబోతుందో చూడాలి. మొత్తానికైతే పరిస్థితి అయితే కాస్త ఆందోళనకరంగా ఉంది. ఎవరినైతే ఇంట్లో నుంచి బయటికి రానివ్వకుండా హౌస్ అరెస్ట్ అయితే చేశారు భవాని. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.